ఓకే. సో ఇది ఆర్భాటం చేసే సమయం, ఇది మౌనముగా ఉండే సమయం కాదు, ఆర్భాటము చేసే సమయం కనుక మనం గొప్ప స్థుతితో, గొప్ప సంతోషంతో, ఆనందంతో ఈ సమయం మనం గడపాలి. అయితే చిన్నపిల్లలు ఎందుకు ఆగమన్నాను అంటే ఒక కారణం ఉంది. యూ నీడ్ టు నో సమ్ థింగ్స్ అబౌట్ క్రిస్మస్ టుడే. You need to know what are the lies about Christmas, and you need to know what is the truth about Christmas. మీకు తెలియాలి ఏమని అంటే క్రిస్మస్ లో చాలా అబద్ధాలు ఉన్నాయి, అవి కూడా తెలుసుకోవాలి కదా. సో యూ షుడ్ స్టే హియర్. ఓకే. సో యేసు మానవుని పతనానికి, నిస్పృహకు, నిరాశకు, మృత్యువుకు సమాధానంగా వెయిట్ చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. I didn't hear that. నా కోసం చనిపోవడానికి ఎవరైనా వచ్చారు అంటే I would shout hallelujah. I don't see you, you're like murmuring hallelujah, hallelujah అంటున్నారు. I want you to shout hallelujah. Yes, hallelujah. యేసు మానవుని పతనానికి, నిస్పృహకు, నిరాశకు, మరణానికి బదులుగా ఒక సమాధానంగా వేచి చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రాక సాతాను మన పైన పెట్టిన సంఖ్యలను తుంచేసింది. హల్లెలూయా. ఇంకా చూద్దాం ఎన్నిసార్లు అంటారు. యేసు రాక మన కన్నీళ్లను తుడిచేసింది. నిరాశ, నిస్పృహలకు బదులుగా ఆనంద తైలాన్ని మనకు అభిషేకం చేయడానికి వచ్చాడు. Now you feel like living. Okay, let's continue the same hallelujah today. Okay? ఆయన మన మధ్యలో నివసించడానికి వచ్చినప్పుడు సర్వం మారిపోయింది. ఎంతమందిది మారిపోయింది సర్వం? లెట్స్ సీ. ఓకే, మన జీవితాలు మొత్తం ఆయనలో మణుగుతున్నాయి. హౌ మెనీ ఆఫ్ యు బిలీవ్ ఇట్? సే హల్లెలూయా. మన జీవితాలు ఆయనలో మణుగుతున్నాయా లేదా? హల్లెలూయా. ఆయన, ఈ వాక్యం అంతా ఆయన వ్యక్తిత్వం గురించే. మన చేతిలో ఉండే ఈ బైబిల్ ఏదైతే ఉందో ఈరోజు ఎందుకు చదువుతున్నాము అంటే ఇట్ ఈస్ జస్ట్ because of him and to know his personality. ఆయన వ్యక్తిత్వం, ఆయన మన మధ్యలో నివసించడానికి వచ్చినప్పుడు మన జీవితాలు ఎలా మారిపోయాయో, ఆయన వాక్యం చదువుతున్నప్పుడు, ఆయనను అర్థం చేసుకుంటూ ఉన్నప్పుడు అదే జరుగుతుంది. క్రైస్తవ బోధ సారాంశం యేసుక్రీస్తు. క్రైస్తవ అనుభవం ఆయనను రుచి చూడటం. క్రైస్తవ సేవ ఆయనను అనుకరించి జీవించటం. ఆయన రెండవ రాకడలోని మాధుర్యం కూడా యేసే. యేసు కాకుండా ఇంకేదైనా ఉందా లేదా? యేసు లేని, యేసు కాని క్రైస్తవ్యము మనం ఊహించలేము, లేదు కూడా. పరలోక ప్రాధాన్యం యేసు, పరలోకంలోని వెలుగు యేసు, విశ్వాసి ఇహపరలోకాల సంగీతం యేసు, పరలోకంలో స్తుతిపాట యేసు, ఇహపరలోకాలు అనడానికి కారణం యేసు, పరలోకంలోని ఆనందం